హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వాయిస్ బ్రేక్ అయింది. మైక్రోఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను కొన్ని పాత్స్ చేయించుకుంటున్నాను అనమాట. ముందు ఎలాగ ఉండేదంటే మట్టి ఉండేది, మట్టి మీద గడ్డేసి ఆ గడ్డి మీద అలాగ నడిచి వెళ్ళేదాన్ని అనమాట. సో అవి దారుల కింద చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దాన్ని కాంక్రీట్ వేసి పేవర్స్లో చేద్దాం అనేసి ప్లాన్ అనమాట. ఇది పందిరి కదా. సో ఇదంతా అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఇత్తనాలు వేస్తాను పాదులకి. ముందు ఇక్కడ ఆనపాదులు అవన్నీ మీరు చూసి ఉంటారు వీడియోలోని, అవన్నీ తీసేసాను. కాకపోతే కొత్త వేయలేదు, ఎందుకంటే కాంక్రీట్ వేస్తున్నప్పుడు అవి పోతాయి అని చెప్పేసి. ఇది కంప్లీట్ అయ్యాక మొత్తం ఇదంతా ఫర్టైల్ చేసి గత్తం వేసి అప్పుడు కొత్త ఇత్తనాలు వేస్తాను. ఇక్కడ ఒక వే వస్తుంది, ఇది ఒక వే అనమాట అటు వరకు. ఈ రెండిట్ల మధ్యలో ఇది మొత్తం పంది. ఇక్కడ కూడా వాయిస్ బ్రేక్ అయ్యింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పందిరికి ఇటు అటు చేయించుకుంటున్నాను. సో మధ్యలో చేయించుకోవాలా లేదా అన్నది నేను ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట, ఎందుకంటే మరీ దగ్గర అయిపోతాయేమో అని. అలాగే ఇటువైపు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది ఇలా పొడుగ్గా. ఈ రెండిట్ల మధ్యలోని ఇది ఒక పాత అనమాట. ఇది ఒకటి ఉంది కదా, దీనికి మధ్యలో అడ్డంగా అనమాట. ఇప్పుడు తను చేస్తున్నది అడ్డంగా చేస్తున్నాడు. సో అది వస్తుంది ఆ దారి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది మొత్తం గులాబీ మొక్కలు కదా. సో ఇది ఎక్కువ ఏరియా అయిపోయి నేను మధ్యలోకి వెళ్ళడానికి నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఇదేంటంటే మనకి 6 rows ఉన్నాయన్నమాట. రోజ్ ప్లాంట్స్వి 6 rows ఉన్నాయి. 6 rows కదా, 3 ఇటువైపు పెడితే మధ్యన ఇక్కడ వస్తుంది ఒక దారి. ఈ మందార చెట్టు తీసి ఇంకో చోట వేస్తాను. సో ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా పెడతాను మీకు అప్డేట్. చూస్తున్నారు కదా, ఇక్కడ తవ్వుతున్నారు. అంటే ఎలాగంటే 1 అడుగు లోతుకి తవ్వుతున్నారు. అలాగే వెడల్పేమో 1 అడుగు సరిపోతుందని చెప్పాను అనమాట. మరీ ఎక్కువ చేయించుకుంటే మళ్ళీ నాకు ఏరియా పోతుంది కదా మొక్కలకి, అందుకే మరీ నారో కాకుండా మరీ వెడల్పు కాకుండా చేయించుకుంటున్నాను. ఇది పైనుండి వ్యూ అనమాట, తీసాను. బాగుంటుంది అండ్ ఒక చూడ్డానికి తెలుస్తుంది అనమాట ఎక్కడెక్కడ చేయించుకుంటున్నాను, ఒక వ్యూ అనమాట ఇది. సో ఫైనల్గా పందిరి మధ్యన చేయించాలా లేదా అనుకున్నాను, కానీ ఇప్పుడు చేయించేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో వెళ్ళి హార్వెస్ట్ చేయడానికి నాకు ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా అది కూడా చేయించేస్తున్నాను ఈ పని. మళ్ళీ ఏదో ఒక పెండింగ్ ఉన్నా మళ్ళీ సపరేట్గా దీనికంటూ మళ్ళీ మనకి వర్కర్స్ దొరకడం కూడా కష్టం అవుతుంది. సో అదొకటి చేయించేస్తున్నాను, అదే ఆ మధ్యలోదే తను చేస్తున్నాడు ఇప్పుడు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాంక్రీట్కి వెళ్తారు గాను. సో ఇది నేను ఫస్ట్ ఫ్లోర్ నుండి తీస్తున్న వ్యూ అనమాట. అడ్డంగా చేయించాను అన్నాను కదా, అదిగో కనిపిస్తుంది అక్కడ. ఇటువైపు వంగ చెట్లు ఉన్నాయి, అటువైపు టమాటా చెట్లు ఉన్నాయి. పందిరి దగ్గర ఇంకా నేను వేయలేదు, ఎందుకంటే వేసినా సరే ఈ వర్క్ తోటి మొత్తం పాడైపోతాయి అండ్ వాళ్ళకి కూడా అడ్డొస్తుందని. సో ఇక్కడేమో చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే కాంక్రీట్ వర్క్ స్టార్ట్ అయ్యింది పాత్స్కి. సో ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇదేమో బయట మాకు మొక్కలు ఉన్నాయి కదా, పూల మొక్కలు వేసాను. దానికి ఫెన్సింగ్ ముందు ఒకసారి వేస్తే అది ఇంకా పాడైపోయింది బాగా. ఇంక ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్గా ఇద్దాం అని చెప్పేసి గట్టిగా వేస్తే బాగుంటుందని ఫెన్సింగ్ చేయిస్తున్నాము విత్ ఐరన్. దాంతో మెష్ పెట్టి దీనికి మళ్ళీ గ్రీన్ కలర్ పెయింటింగ్ వేస్తాం అనమాట. సో ఈ పాతదంతా తీసేసి అది వేస్తాం. అక్కడ వెల్డింగ్ చేస్తున్నారు, వర్క్ జరుగుతుంది, ఐరన్ వర్క్. ఇది మొత్తం కవర్ అయిపోయి ఈ అప్డేట్ కూడా బహుశా నేను ఈ వీడియోలో ఇవ్వగలుగుతాను లేదు తెలియదు, కానీ ఇది అప్డేట్ మట్టుకి మీకు ఇస్తాను.
ఇగో ఇక్కడ కాంక్రీట్ తయారైపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ తవ్విన మట్టి ఉంటుంది కదా, అక్కడ ఉంచకుండా నేను వేరేగా మళ్ళీ తీసి పెట్టించాను. ఎందుకంటే పెద్ద డ్రమ్స్ తెప్పించాను కదా, దానికి మళ్ళీ మట్టి అవసరం, కొన్ని మొక్కలు వేయాలి, ఫ్రూట్ ట్రీస్. అందుకని ఇంకా అక్కడ సర్దకుండా ఇలా సపరేట్గా వేయించాను అనమాట. మనకి మట్టి దొరకడం చాలా కష్టం. ఇది కూడా నేను ఇంకా ఫర్టైల్ చేయాలి. ఇంకా ఒకసారి తవ్వి దాంట్లో గత్తం వేసి మళ్ళీ అన్నీ వేసిన తర్వాత నేను విత్తనాలు వేస్తాను. బాగుంది కదా చూడడానికి, నడవడానికి కూడా నాకు బాగుంటుంది. అలాగే నడుస్తున్నప్పుడు మొక్కల్ని తొక్కేయడం కానీ అలాంటివి ఏం జరగవు. ఇంకా వాటరింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కింద నడుస్తున్నప్పుడు చూసుకోకుండా తొక్కేస్తాం అన్నమాట మొక్కల్ని. సో ఇదైతే నీట్గా మనం దాని మీద నడుస్తూ అన్నీ చేసుకోవచ్చు, అన్ని పనులు. ఇది రోసెస్ దగ్గర చెప్పాను కదా మధ్యలో ఒకటి చేయిస్తున్నానని, కానీ ఇక్కడ ఏంటంటే పాత పక్కనే రోస్ మొక్కలు వచ్చినాయి, మరి చాలా జాగ్రత్తగా చేయించవలసి వచ్చింది. ఇది ఏంటంటే మనకి సైడ్న బౌండరీ వాల్ దగ్గర పైపు కనిపిస్తుంది కదా, ఆ పైపు కనిపించకుండా దానికి కూడా కాంక్రీట్ వేయమని చెప్పాము. సో ఇదొకటి సైడ్ వేసారు. ఈ వర్క్ అంతా జరిగిన తర్వాత అప్పుడు బౌండరీ వాల్కి పెయింటింగ్ వర్క్ ఉంటుంది. చూస్తున్నారు కదా, సైడ్ మొత్తం పైప్ కవర్ అయిపోయింది ఇంకా. సో ఇదండి ఈ వర్క్ జరిగింది, గార్డెన్ది, పాత్స్ని ఆ పైప్ కవరింగ్, అలాగే బయట ఫెన్సింగ్ వర్క్. బయట ఫెన్సింగ్ది అంతా వెల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత వర్క్ వాళ్ళు పెట్టే ముందు ఇక్కడ ఇంకొకసారి ఒక లేయర్ మట్టి ఇస్తున్నాను అనమాట. మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి అని చెప్పేసి మట్టి తెప్పించాను, మట్టి వేస్తున్నాను. సో ఆ వర్క్ జరిగే లోపల ఇది అయిపోతే ఇంకా ఐరన్ వర్క్ అయిన వెంటనే వాళ్ళు కాంక్రీట్ తోటి దాన్ని ఫెన్సింగ్ని ఇంక ఫిక్స్ చేసేస్తారు. ఇక్కడ కూడా బాగా చేశాను నేను, అది చూపిస్తాను మీకు. అంటే ఇంకొక గేట్ ఒకటి కూడా చెప్పాను అనమాట. అంటే మనకి చిన్న గేట్లు 2 వస్తాయి అప్పుడు. ఒకటి చిన్న గేట్ మేము రెగ్యులర్గా యూస్ చేస్తున్నది, అలాగే మెష్తో తయారైంది ఒక గేట్ వస్తుంది. సో ఈ ఏరియా కూడా మొత్తం ఇక్కడ కూడా నేను కొన్ని ఫ్రూట్ ట్రీస్ వేసాను. రామఫలం, సీతాఫలం, అలాగే హనుమాన్ ఫలం మొక్కలు వేసాను. బయట మల్బెరీ మొక్కలు కూడా మొక్క వేసాను. అవన్నీ చూపిస్తాను మీకు. ఇదిగోటి. సో ప్రస్తుతానికైతే ఇలాగ ఉంది. మొత్తం అయిన తర్వాత నేను అప్డేట్ కూడా మీకు ఇస్తాను. ఇంకా జరగలేదు, ఈ వీడియోలో పెట్టడానికి అవ్వటం లేదు నాకు. ఇది పైప్ది చూపిస్తున్నాను చూడండి, జరుగుతుంది. పైప్ది కూడా ఒకరోజు జరగలేదు, ఒక 2 days పట్టింది. ఎందుకంటే ఆనకర్ నుండి ముందు వైపు వచ్చారు. అలాగే మొక్కలు కూడా చాలా జాగ్రత్తగా నేను దగ్గరుండి చేయించుకున్నాను, ఎందుకంటే చాలా డెన్స్గా వేసాను కదా, అవి మళ్ళీ పోతే కష్టం అని చెప్పేసి